ఈరోజు మనము గుడ్ల సేరు కర్రీ ఎలా చేయాలో చూసి తెలుసుకుందాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం సేపు మనము ఫ్రై చేయాలి. అలా ఫ్రై అవుతూ ఉండగా మనం కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అడుగు అంటకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మనం దీంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. కరివేపాకు చిటపట్లాడేదాకా నూనెలో ఉంచి తర్వాత గుడ్ల సేరులోని పేగుల్ని తీసి ముందుగా వెయ్యాలి. గుర్తుంచుకోండి, గుడ్లు పేగులు కలిపేస్తే గుడ్లు చిదురైపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఇలా సపరేట్గా వేసుకుంటున్నాం. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి దాంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో మంట కొంచెం తగ్గించేసి దీంట్లో మీరు వెంటనే కొద్దిగా చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేయండి. పసుపు యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మొత్తం కూరని ఒకసారి గరిటెపెట్టి కలుపుకోండి. ఆ తర్వాత దాని నుంచి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి. ఈ పేగులు అనేవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఆ తర్వాత మూత తీసి ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అంటే దీంట్లో కొబ్బరి, చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టిన పేస్ట్, తర్వాత మీకు రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న గుడ్లని ఒకదాని తర్వాత ఒకటి దాంట్లో వేసేసేయండి. కర్రీలో వేసేటప్పుడు జాగ్రత్తగా పక్కన అట్లా నీట్గా వేసేసుకోండి. వేసుకొని ఆ గుడ్లు చిదురైపోకోకుండా స్లోగా తిప్పి మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టండి. మీరు మూత తీసాక కొద్దిగా నూనె సపరేట్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కూర మొత్తాన్ని నిదానంగా మిక్స్ చేసుకోండి. ఏమాత్రం ఫాస్ట్గా మిక్స్ చేసినా ఆ గుడ్లు చిదురైపోతాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో అలా కలుపుకున్న తర్వాత మీరు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి. కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కాసేపు మిక్స్ చేసుకొని ఎప్పుడైతే మీకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ కనిపిస్తుందో అప్పుడు కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గుడ్ల సేరు కర్రీని చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు గనక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గురు శ్రీకర్ వ్లాగ్స్.